నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, జూన్ మాసంతో పోలిస్తే ఈ మాసం వాళ్ళకి కొంచెం బెటర్ అయినా ఎలా ఉండబోతుంది తెలియజేయండి సార్. మంచి విషయాలు అడిగారు. మనము మాసవారి ఫలితాల ప్రకారంగా ద్వాదశ రాశులు 12 రాశుల వారికి గాను ఈ యొక్క ఆషాఢ మాసం ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకున్నాము. అందులో భాగంగా ఆషాఢ మాసం మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. మిశ్రమ ఫలితాలు అంటే కొన్ని విషయాలలో ఆర్థిక పరంగా పర్వాలేదు, ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడాను సంపాదన అనేది ఉంటుంది, ఖర్చు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది ఆరోగ్యపరంగా నష్టాలు, ధనం ఖర్చు కావడం కావచ్చు, లేదంటే ఇంకో ఇతరత్ర ఏదైనా సరే విషయాలలో కూడా అనవసరమైనటువంటి వృధా ఖర్చు కూడా అయిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ధన వ్యయం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేసి ప్రయాణాలందు కలిసి రాదు. ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఈ మాసంలో పోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ మాసం అనేది వాళ్ళకి అంత కలిసి వచ్చే అవకాశం లేదు. ప్రయాణాల విషయాలు అంటే ఏమిటి ప్రయాణాలు అంటే, మనము విదేశాలకు వెళ్ళాలనుకోవడం కానీ, లేదంటే ముఖ్యంగా పెళ్లి చూపులు ప్రారంభం కొత్తగా మొదలు పెట్టడం అంటే మొదటిసారిగా. ఆల్రెడీ ఇది వరకు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏమీ అవసరం లేదు. మామూలుగా కొత్తగా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసంలో అంత కలిసి రాదు. అంటే జనరల్ గా ఆషాఢ మాసంలో ఇలాంటివి అలాంటి మాటలు మాట్లాడుకోవద్దంటే చూసుకోవచ్చు అంటారు. అయితే మీరు అన్నట్టుగా మన పెళ్లి ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు చేసుకోవచ్చు, మాట ముచ్చట చేసుకోవచ్చు, కానీ మనం ఈ ముహూర్తాలు ఇచ్చే పాలన చేసుకోవాలి. తర్వాత వచ్చేసి తర్వాత వీళ్ళకు శత్రువులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. శత్రువులు అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కాస్త గొడవలు, కొట్లాట్లు కొంచెం తారాస్తాయి. అంటే ఇద్దరికి కూడా మనశ్శాంతి ఉండదు. కుటుంబంలో కల్లోలం, మనశ్శాంతి ఉండదు, అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్య చీటికి మాటికి తగవులు పడుకోవడం, గొడవలు పడుకోవడం, చిన్న విషయాలకి అంటే చీటికి మాటికి అంటే ఇంకా అర్థమై ప్రతి విషయానికి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఇటువంటి సమస్యను మనము రాకుండా ముందే బాగుండడం కోసం వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు అమ్మవారిని కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ, లేదా అందరికీ అందుబాటులో నాగదేవతలు కూడా ఉంటారు కాబట్టి వాళ్లకు ప్రదక్షిణ చేయడము, వాళ్ళకు సంబంధించి అక్కడ దీపారాధన చేయడము, లేదా పసుపు నీళ్లు పుట్ట చుట్టూ ఓ బిందెడు చెమ్ముడు తీసుకువెళ్ళి పుట్ట చుట్టూ తిప్పడము, ఇలాంటివి చేస్తుంటే భార్యాభర్తల మధ్య రాబోయేటువంటి పెద్ద సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. పెద్ద సమస్యలు అంటే ఏంటి, విడిపోయే అంతటి సమస్యలు, లేదంటే ఇద్దరి మధ్య పెద్ద పెద్ద గొడవలు అనేటివి రాకుండానే చిన్న చిన్న గిల్లి కజాలతోనే ఇది సరిపోతుంది. ఉద్యోగస్తుల విషయాల్లోకి వచ్చేటప్పటికి వీళ్లకు చేసేటువంటి జాబ్ చేసే చోట కావచ్చు, లేదంటే వీళ్ళే సొంతంగా ఏదన్నా వ్యాపారం కంపెనీలు నడిపిస్తూ ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి ఏంటంటే అధికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏమిటంటే, ఇప్పుడు మనము జాబ్ చేస్తున్నారనుకుందాం, ఆ చేసే చోట చుట్టుపక్కల తోటి ఉద్యోగస్తులతోటి మనస్పర్ధలు, అలాగే అధికారుల వల్ల వీళ్ళకు మాటలు, నిందలు, పట్టింపులు, ఈ సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. చేయని దానికి కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంటే వీళ్ళు చేయని పనికి కూడా ఇంకా సంజాయిషి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నరదృష్టి ఎక్కువగానే ఉంది, అధికంగానే ఉంది.
దానికోసం ఆ నరదృష్టి అధికంగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. మనము కాటుక ఉంటుంది కదా, ఆ కాటుకని అరచేతిలో కానీ లేదంటే అరికాలులో కానీ, అక్కడ కాకపోతే పునికిన పెట్టుకోవచ్చు. ఇక్కడ తల పునికిన పెట్టుకున్నట్టు అయితే, రెండవది ఏలేనాటి కూడా నడుస్తుంది. కాబట్టి వీటన్నిటిని మనం ఉపశమనము అంటే తీవ్రమైనటువంటి నష్టాలకు గురి కాకుండా, తీవ్రమైనటువంటి కష్టాలు పాలు కాకుండా మనం అన్నిటి నుంచి తప్పించుకొని తిరుగువాడుదనేడు సుమి అన్నట్టుగా ప్రతి విషయంలో మనము కాస్త జాగ్రత్తగా ఉంటాము, బాగుంటాము. అలా చేసుకుంటే అది మంచి రెమెడీ అన్నమాట. చక్కని అంటే ఖర్చు లేని రెమెడీ అన్నమాట. ఓకే, మీరు ఇచ్చేవన్నీ దాదాపుగా ఖర్చు తక్కువైనా ఫలితం ఎక్కువగా ఉండేది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి గొడవలు, కొట్లాట్లు, కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇలా కొన్ని తీవ్రమైనటువంటి నష్టాలు కలగజేసే అవకాశం ఉంది. అందరితో మాటలు పడే అవకాశము ఉంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహన ప్రమాదాలు కూడా సంభవించే అవకాశము ఉంది. ఈ మాసంలో ఎవరన్నా కొత్తగా వాహనాలు కొనాలనుకుంటే మాత్రం ఈ నెలలో కొనకపోవడం చాలా మంచిది. ఒకవేళ కొనాలి అనుకుంటే శ్రావణ మాసంలో, ఆషాఢంలో వచ్చేది మంచి శుభమాసం కాబట్టి ఒక 1 మంత్ ఆగి కొనుక్కోవడం మంచిది. అది కూడా మనం ఎప్పుడు కొనాలి, ఏ వారం కొనాలి, దీంట్లో కూడా మనకు వాహనం అనే కాదు, వాహనం కొనేటప్పుడు కానీ, కారు కొనేటప్పుడు కానీ, బైక్ కొనేటప్పుడు కానీ, ఇదే కాకుండా నగలు కొనేటప్పుడు కానీ, లేదా ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొన్ని మనము చూసుకోవాలి. అంటే ఏ మాసమైనా కూడా. అయితే మేషరాశి వాళ్ళు ఎక్కువగా కార్తీక మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. మేషరాశి వాళ్ళు ప్రతి సంవత్సరంలో సంవత్సరంలో ఒకసారి వీళ్ళకు నెగటివ్ మాసం ఉంటుంది. ఆ 12 మాసాలలో నెగటివ్ మాసం ఏదన్నా ఉంది అంటే అది కార్తీక మాసము. మిగతా వాళ్ళకి శుభమాసం, వీళ్ళకి మాత్రం నెగటివ్ మాసం. కార్తీక మాసం చాలా మంచి మాసమే, కానీ వీళ్ళకి మాత్రమే ఘాతు మాసము అంటారు. అలాగే వారాలలో చూసుకునేటప్పటికీ ఇంపార్టెంట్గా మేషరాశి వాళ్ళు ఆదివారము ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. అంటే కారు కొనడము, ఏదన్నా వస్తువులు కొనడము, లేదంటే దూర ప్రయాణాలు ఆ రోజు చేయడము కలిసి రావన్నమాట. మనము గతంలో అంటే ప్రతి సంవత్సరం కూడా అబ్జర్వేషన్ చేస్తే, గమనిస్తే ఈ కార్తీక మాసంలో కానీ లేదంటే ఆదివారం చేసిన ఇది కానీ, వాటితో పాటు పాడ్యమి, అలాగే షష్ఠి, ఏకాదశి ఈ తిథుల్లో కూడా చేసిన వాళ్ళు నష్టాలు జరిగే ఉంటాయి. అంటే మనం గతంలో భవిష్యత్తులో వాళ్ళ చేసినటువంటి పనులు కానీ ఏదైనా సరే నష్టాలు కలిగాయి, వాటిల్లాయి అంటే వాటి మనం అబ్జర్వేషన్ చేసుకుంటే తెలిసిపోతుంది. అందుకనేసి అయితే వీళ్ళు ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాలు కలగాలంటే ఏ దైవాన్ని ఆరాధించాలి? మంచి విషయమే అడిగారు. వీళ్లకు ఇప్పుడు ఈ ఏలేనాటి ప్రభావాన్ని నివృత్తి చేసుకోవడానికి, అలాగే ఆరోగ్యపరంగాను బాగుండడానికి ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు మనశ్శాంతి, ప్రశాంతత పొందుతూ స్థిరపడడానికి ఏం చేయాలంటే బియ్యం తీసుకొని ఓ పిరికిడు, అందులో చక్కెర కూడా కలిపి, చక్కెర బియ్యం 2 కలిపి మన తల నుంచి 3 సార్లు ఇలా తిప్పి 2 సార్లు రివర్స్ తిప్పి పైనుంచి కిందికి 3 సార్లు దిగదీసి ఆ బియ్యము చక్కెరని నల్ల చీమలకు దానం చేస్తే ఆహారంగా అవి అమృతమాల తింటాయి. ఏవి? నల్ల చీమలు చక్కెరని, బియ్యాన్ని కూడా తినేస్తాయి. అంటే ఏమిటి దాని యొక్క ఇది అంటే, మనకు పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ పీడలు కానీ, ఏలేనాటి శని పీడ కానీ, లేదా ఆదిత్యాది నవగ్రహాల యొక్క పీడలు ఏమున్నా వీటికంటే మించి మనకు హాని కలగచేయబోయే వాళ్ళ యొక్క దృష్టి దోషాన్ని కానీ, నరదృష్టి అనొచ్చు, ఇంకా రకరకాలుగా ఏమైనా ప్రయోగాలు చేయబోయేటువంటివి కానీ, వీటి అన్నిటినీ కూడా తీసేసి చీమలకు వేయడం వల్ల చీమలు వాటిని భక్షించేస్తాయి.
నిజంగా సమస్త దోషాల్ని అవి అభివృద్ధి భక్షించేస్తాయి అన్నమాట. నిజంగా చాలా చిన్న రెమెడీ, కానీ మోస్ట్ అసలు అన్నిటిని రిసీవ్ చేసుకొని పోవడానికి. అవును, నిజంగా సార్, అంటే మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, అవును. వాళ్ళ గ్రహ స్థితిగతులు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు సార్. సర్వే జన సుఖినో భవంతు.